ఫ్రెండ్స్ లొకేషన్ మంచి గుండం ఇది. చేపలు అయితే లేవు, ప్రయత్నిస్తాను పట్టాలని. తగిలితే అదృష్టం. అది మనకు ప్యాకెట్ ఒకటి మిగిలిందిగా, ఇది మొత్తం కేజీది. ఈ కేజీది వేసాయి 50 రూపాయలు ఇస్తే కేజీ 350 ఇచ్చిండు తోడు. రైస్ పాలిష్ ఇంటికాడ తెచ్చాను. కొట్లలో తెస్తే కొద్దిగా గల్లుప్పు వస్తుంది, అందులో గల్లుప్పు రకరకాలుగా అన్నీ వస్తున్నాయి. అందులో ఇక దగ్గర చూసుకోవాలా, వర్షాకాలం దూరం ఉండొద్దు. అందులో కొంపలలో జ్వరాలు జలుబులు దగ్గులతో ఉంటారు. దూరం నుంచి ఫోన్ వస్తే మనం తొందరగా పోలేము. ఇంటికాడ జ్వరాలు నడుస్తున్నాయి, ఫోన్ వచ్చింది అనుకో ఇక్కడ అంతా మన వాళ్ళు పెట్టాను చూసుకొని తక్కడ మనం పోయి రావచ్చు. దగ్గర కాబట్టి ఓన్లీ తౌడు మైదానం, ఏం లేదు. ఇది మంచి పండు అట్టుకాయలే కదా, పోయాక అప్పుడే దింపింది. వెంకటే ఏదో 4 మొయ్యలు పడతాయి కదా అన్నట్టు వచ్చిండు. అక్కడ పెట్టే దాంట్లో పీడలో పని చేస్తుంది. అంగన్వాడీ అది. తౌడు మైదా కూడా మన పట్టుకుంటట్లే. లేచిందా ఎత్తనే చేపలు కానీ పైసా పట్టాయి. ఇది పాత చిట్కా, ఫస్ట్లో పట్టిన అట్టకాయలు ఓన్లీ అట్టకాయలే, ఇడ్డు గిడ్డు ఏమి లేదు. ఓకే ఒక్క నీళ్ళు పోయినాయి, ఓన్లీ అట్టకాయ ఒడు మైదా. ఇక పీడల దూరం తినడం వాటి వల్ల కాదులే, ఎందుకంటే దిగట ఉంటుంది కదా పిండి, అంత సింపుల్గా రాదు వాటికి. అండ్ కస్టర్డ్ 4 పాపప్స్ స్మాల్ ఫీడర్ చూద్దాం. చివరికి పడాలి పోయి, అది ఆడైతే ఆడే ఉంటుంది, ఎందుకంటే ఫ్లోటింగ్ ఆడ చివరిలో ఉండదు. ఫ్రెండ్స్ చూడండి, మా బావ ఆంధ్ర స్టైల్ డబ్బా తయారు చేసుకుని వచ్చిండు. కానీ వాటర్ రన్నింగ్ ఉన్నాయి, కష్టం. నీళ్ళు ఆగిన కాడ ఏంటంటే వర్కౌట్ అయింది. ఎట్ట చేసినా చూపి అది మంచిగా. సీసం కింద పైన సీసం పర్ఫెక్ట్గా వచ్చింది, నెంబరాన్గా వచ్చింది. కాబట్టి వాటర్ ఆగున్న కాడ అయితే బరాబర్ వర్కౌట్ అయింది. దారం కట్టుకోవాలి దాని లింకు. ఓకే ఉంటే డబ్బాలలో ఉండాలా, లేకపోతే చేపలు ఉండాలి, అంతేనా? సరే కానీ ఫ్రెండ్స్ 5 డబ్బాలు, 5 ఫీడర్లే, 4 హ్యాండ్ కాస్టర్లు, 4 కూడా ఫీడర్లే, హ్యాండ్ కాస్టర్లు కూడా. ఆల్రెడీ అటు కూడా మొత్తం డబ్బాలు బ్యాచినాయి, పైన 3 బ్యాచీలు ఉన్నాయి. మూడు బ్యాచీలు డబ్బాల బ్యాచీలే. ఇక్కడ మేమున్నాం. ఎవరికి పని అయితే ఎన్ని పడతాయి ఏంటి పోయేటప్పుడు రిటర్న్లో మీకు చూపెట్టే చేపలు. ఆ పై గుండెలు అయితే పడతాయి కృష్ణమూర్తి, ఆ పై లాస్ట్ది. 2 ఉన్నారు మరి, వాళ్ళు ఎవరో తెలియదు. యువతలైతే మన వాళ్ళే ఉన్నది. చూద్దాం డబ్బా పడిద్దా, హ్యాండ్ కాస్టర్ మూవ్ అయితే చూద్దాం. బోని చూపించాలి కంపల్సరీ, చూపి ఫ్రెండ్స్. బోని ఏమో దీని తర్వాత మంచి పెద్దది పడిద్ది ఎవరికరగా. బోని చూపించాలి కదా, బోని చూపి. గుట్టగని చేప అంటారు దీన్ని, గుట్టగని. ఇప్పుడు సైజు కూడా పెరుగుతాం, 200 గ్రాములు హైయెస్ట్.
చిక్కలు దిగితే ఆటోమేటిక్గా ఇక చిన్నగా ఏదో ఒకటి తిరుగుతూనే ఉంటుంది, వస్తూనే ఉంటాయి. పాంప్లెట్ లేకపోతే కనపడదు పాంప్లెట్. ఇది పరిస్థితి పాంప్లెట్. ఓకే వెనక్కి కింద పడి చూసుకుంటా పోను. ఎట్ట మెత్తనే పీడలో చూడు. మామూలు లేదు రంగు కాదు అసలు లోన పిండి ఇవి కూడా తిన్నాయి. ఓన్లీ అట్టికాయ తౌడు మైదా కలిపింది కూడా తిన్నాయి. అంటే తెల్ల చేపలు అయితే వచ్చినాయి వీటికి. అయ్యో వాలగలు ఇలాంటివి ఉన్నప్పుడు వాలగలు కొట్టు, ఇట్లా వాలగలు కొట్టాలా, కొట్టలేదు ఉండాలి ఎందుకంటే మళ్ళీ వెనకపోద్ది. పక్కన పెట్టి ఈ ఫోన్ కూడా ఇప్పుడు రావాలా టయానికి మంచి ఫోన్ దాన్ని తిరిగెత్తే అది ఒక్క నిమిషం గాలి కూర్చుకుంటాయి. తిరిగి ఇక్కడ చూడండి ఇప్పుడు పడ్డది సైజు. చికెన్ పెట్టకపోతే ఊడిపోద్దని చికెన్ పెట్టిన. దిగున్నారా ఇది ఇది కేజీన్నర ఉంటుంది. కొన్నాను అందులో చికెన్ వేస్తాను. ఎట్లా పడితే ఇగో చీకటి పడ్డాక వదిలిపెట్టట్లేదు. ఏడాది డొప్పకి నగలు వచ్చింది అది. అదేనా ఇక అయ్యే ఈ రానోళ్ళు ఇయ్యే పండగ చేసుకోవాలా. 1 కేజీన్నర పాంప్లెట్ మెయిన్, అదొకటే పెద్దది. మొత్తం ఇక్కడ ఎంతమంది వచ్చారో ఇవాళ, ఎన్ని బ్యాచ్లు వచ్చాయి అందరికీ అయ్యే. మాకే కేజీన్నర పాంప్లెట్ పడుతుంది, ఎవరికి అంత పెద్దది పడలే. 100 గ్రాము 1/2 కిలో లోపే అదొకటైనా మాకు పడ్డది కేజీన్నర సైజు. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వీడియో తెల్ల చేపలు దిగాది పాపర్లే. 400-300 ఖర్చు పెడతాం, రావటం వేయటం, ఆ పాంప్లెట్ పడుతున్నాయి పనికిరాని వేస్ట్గా. కష్టం వేస్ట్ అవుతుంది మరి ఏం లేదని. పడ్డా మంచి పెద్ద చేపలు పడ్డా చూపెట్టినా అన్నాం. ఎందుకని చిన్న చిన్న పాంప్లెట్లు అవి ఏమన్నా బయటకు వస్తేనే పెద్దగా పడతాయి. ఎప్పుడు రావాలా, ఎప్పుడు పెద్దగా పడాలా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తా. బాంబ్ ఫిష్ నెక్స్ట్ వీడియో.